Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. I will sing to the Lord because he has dealt bountifully with me. The book of Psalms chapter 13 verses 6. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను భక్తుడైన దావీదు తెలియచేస్తున్న దేవుని యొక్క మాటలను గూర్చి, దేవుడు తన జీవితంలో చేస్తున్నటువంటి మేలులను, ఉపకారములను గూర్చి దేవుడిని ఘనపరుస్తున్నాడు. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదనని దావీదు దేవునిని కీర్తిస్తున్నాడండి. చూడండి, దేవుడు తన జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యములను, ఉపకారములన్నిటిని గురించి సంతోషంతో దేవుని ఆనందిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. మరి ఈ రోజున మనము కూడా దేవుడు మన జీవితాలలో కూడా అనేకమైన అద్భుతాలను, మేలులను, ఉపకారములన్నిటిని చేసి ఉన్నాడు కదా. దేవుని యొక్క కృప వలన దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. మనము ఆయనను కీర్తించాలి, స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వ్యక్తులంగాను మనం ఉండాలి. ఈ రోజున మనం అలా ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనకు ఏది అవసరమో, మనకి ఏది కావాలన్నా కానీ దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఆయన మనలను తగిన సమయంలో మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు. కనుక మనము ఆయన తట్టు తిరిగి ఆయన మనకు చేస్తున్న మేలులన్నిటిని జ్ఞాపకము చేసుకొని హృదయపూర్వకంగాను దేవుని ఎదుట స్తుతించి, ఆరాధించి, ఆయనను మహిమపరిచి విడలంగాను నీవు నేను మనమందరము ముందుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు, స్తోత్రాలు దేవా. ప్రభువా, నీవు మా జీవితంలో చేసినటువంటి మేలులను, ఉపకారములన్నిటిని గూర్చి మేము నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. ఈ రోజున మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలోనికి తీసుకొని వచ్చి ప్రభువా, మాకు ఏది కావాలో, ఏది సహాయం నీవు అందిస్తున్నావు దేవా, వాటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం ప్రభువా. నీవు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి కూడా నీకు స్తోత్రములు. సమస్తాన్ని నీ చేతులకు అప్పచెప్పుతూ నిన్నే స్తుతించి ఆరాధించే బిడ్డలంగాను మేము ఉండే అట్టి కృపా కాపుదలు మాకు నీ వాక్యం ఉంటున్న వారందరికీ నీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.